బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం, అంటే నీటికి ఆకారం ఉందా? ఆకారం లేదు, వేసే వస్తువుని బట్టి ఆకారం అంటే మారిపోతుంది. ఆ యొక్క పాత్రను బట్టి దాని ఆకారం. అంతే. అదే విధంగా దేవుడు అంటే ఒక శక్తి, ఉమ్. ఎవరిలో పోసుకుంటే వాళ్ళలా వాళ్ళకే. కనిపిస్తుంది. అంటే ఎవరు సాధన చేస్తే వాళ్ళలాగే దేవుడు కనిపిస్తాడు. ఉమ్. ఇక్కడ అదే చెప్తారు. అంటే ఆకారం ఉందా అంటే మీలో పోసుకున్నారనుకో దేవుడి యొక్క శక్తిని, మీరే కనిపిస్తారు దేవతల. అంటే అర్థం ఏమిటి అంటే మీరే దేవత అవుతున్నారు. అందువల్లే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఎంతమంది సాధకులు ఉన్నారో అన్ని దేవుళ్ళు వచ్చారు. అవును. దానికి కారణం ఏమిటి? వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు నింపుకున్నారని నేనేమంటానంటే, ఇంకోటి గురించి చాలా మంది కామెంట్ చేస్తారు చూసారా, అది ఎందుకు తప్పు అంటే, ఇలా చూపించే బదులు ఈ ఒక్క వేలు ఇటు తిప్పేసుకున్నాం అనుకోండి, అంటే ఒక్క వేలే కదా ఇటు చూపిస్తోంది, 4 ఇటే ఉన్నాయి, ఆ ఒక్కటే ఇటు తిప్పేసుకున్నాం అనుకో, మనం ఎవరి కింద మారిపోతున్నాం? అవును, దేవుడి కింద. మనం ఎప్పుడైతే భగవంతుడి కింద మనం మారామో, ఈ సృష్టి అంతా మంచంతే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మీరు చెప్పినట్టు మాట వింటుంది. మీరు చూడండి, మీరు ఎక్కడో ఒక్కర్లే, మీరు మనస్ఫూర్తిగా ఒక దేవుడి గుడికి వెళ్ళాలనుకుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పాప చార్ధామ్ యాత్రకి వెళ్ళాం, మాతో పాటు ఆ పాప కూడా వచ్చింది. ఆ పాప యాత్ర మొదలైనప్పటి నుంచి ఒకటే ఒక మాట, అదేమిటి అంటే, నేను బద్రీనాథ్ చూడాలి, నేను బద్రీనాథ్ చూడాలి.